ఈ సినిమాతో రామ్ చరణ్కి నేషనల్ అవార్డ్ పక్కా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ V35 మూవీ మ్యాక్స్ ఛానల్. సో మెనీ ఎక్స్పెక్టేషన్స్ తర్వాత మనకి ఫైనల్గా రిలీజ్ అయిన ఈ పెద్ద ఫిలిం చాలా బాగుంది. థియేటర్కి అయితే తప్పకుండా వెళ్ళిపోండి. పక్కా ఫ్యామిలీ డ్రామా ఫిలిం. యూ విల్ రియలీ గెట్ ఎక్సైటెడ్. ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ రామ్ చరణ్. ఆయన షోల్డర్ మీద ఈ సినిమా మోసారు. బుచ్చిబాబు గారి టేకింగ్, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి. బట్ మనం మాట్లాడుకోవాల్సింది ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ రామ్ చరణ్. ఈ సినిమా, ఈ రూటెడ్ ఫిలిం అనేది ఆయన యాక్సెప్ట్ చేసి ఈ సినిమాలో మనకి నటించడమే గొప్ప విజయం, అంతే. ముందుగా స్టోరీ లైన్ విషయానికి వస్తే చాలా సింపుల్ లైన్. పెద్ది అనే ఒక క్యారెక్టర్, మనకి బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్న ఆ క్యారెక్టర్కి ఏం కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఆయనకున్న ఊరికి ఐడెంటిటీ కోసం ఈ పెద్ది అనే క్యారెక్టర్ ఏం చేశాడు అనేది మీరు మూవీలో చూస్తారు. ఏదైతే పెద్ద ఆస్పెక్ట్స్లో స్పోర్ట్స్ ఉన్నాయో, రెస్లింగ్ కావచ్చు, మన క్రికెటింగ్ కావచ్చు అండ్ అథ్లెటిక్స్ కావచ్చు, చాలా బాగుంది. ప్రీ ఇంటర్వెల్ అయితే మాత్రం మ్యాడ్ గూస్ బంప్ స్టఫ్. అంతే, ప్రీ ఇంటర్వెల్ కోసమే మన థియేటర్కి వెళ్ళిపోవచ్చు బహుశా, అంత బాగుంది ప్రీ ఇంటర్వెల్ అనేది. ఫస్ట్ హాఫ్ అనేది ఎక్స్ట్రాడినరీగా కట్ చేశారు మూవీ అనేది. ఇంటర్వెల్లో మనకి అదిరిపోయే ట్విస్ట్తో మనకి మూవీ అనేది రివీల్ అవుతుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మనకి చాలా మంచిగా పుల్ ఆఫ్ చేశారు. అండ్ ప్రీ ఇంటర్వెల్ తర్వాత మనకి ఒక మంచి హై ఇచ్చే మూమెంట్స్తోనే మనకి మూవీ అనేది హోల్డ్ అవుతుంది. ఇంటర్వెల్ తర్వాత కొన్ని పోర్షన్స్ అనేవి మనకి కొన్ని ఫ్లాట్గా వెళ్తున్నప్పటికీ కూడా ఆఫ్టర్ ఇంటర్వెల్ అనేది మనకి గుర్తొచ్చింది ఓన్లీ పెద్ద క్యారెక్టరైజేషన్. ఆ క్యారెక్టరైజేషన్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి సెకండ్ హాఫ్లో బాగా పుల్ ఆఫ్ అవుతుంది. సెకండ్ హాఫ్లో చాలా రూటెడ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ అనేవి మనకి మూవీలో ఉన్నాయి. అండ్ కొన్ని ఆస్పెక్ట్స్లో మనకి మూవీ అనేది కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం డ్రామా అనేది వీక్ పాయింట్లో వెళ్తుంది. బట్ అవన్నీ మర్చిపోండి, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఎమోషన్ ఫీల్తో మనకి మూవీ అనేది హోల్డ్ అవుతుంది. క్లైమాక్స్ అయితే మాత్రం తప్పకుండా చాలా బాగుంటుంది. అండ్ మనకి హలో హలో సాంగ్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఆ సిచ్యువేషన్ అనేది మనకి బిహైండ్ అవుతూ ఉండదు. బట్ ఇట్స్ ఓకే. మూవీకి అయితే మాత్రం తప్పకుండా మీ ఫ్యామిలీతో వెళ్ళిపోండి. ఈ వీకెండే కాదు, చాలా మంచి మూవీ చూసాం అనే ఫీల్ మీకు వస్తుంది. తప్పకుండా గుర్తుండిపోయే రామ్ చరణ్ గారి బెస్ట్ క్యారెక్టరైజేషన్ ఇది. ఆల్ డిపార్ట్మెంట్స్ వైజ్ చూసుకుంటే ద క్యారెక్టరైజేషన్ హూ వాస్ ప్లేడ్ బై పెద్ది యాజ్ రామ్ చరణ్ ఈజ్ ద టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్. అండ్ తప్పకుండా ఈ సినిమాతో నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే పక్కా. జగపతి బాబు గారు యాజ్ అప్పల్ సూరి అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ చాలా మంచి క్యారెక్టరైజేషన్ పడింది ఈ మూవీలో. అండ్ శివరాజ్ కుమార్ గారు అండ్ దివ్యానంద్ యాజ్ రాంబుజ్జి, వీళ్ళందరి క్యారెక్టరైజేషన్స్ కూడా మూవీలో చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క కాన్ఫ్లిక్ట్ కూడా చాలా బాగా కుదిరింది. హీరోయిన్ మీద వచ్చే సీన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ అచ్చయ్యమ్మ క్యారెక్టర్లో కూడా జాన్వి చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీ అయితే చాలా బాగుంది. తప్పకుండా యూ విల్ రియలీ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్డ్ ఇన్ థియేటర్స్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మా ఈ పెద్ద రివ్యూ మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ పెట్టుకోండి. వన్స్ అగైన్ ఐ విల్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. Until I stay with me, take care and bye. Signing off, Vamsi. Thank you.